కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏం చెప్తారు ఈ ఘటన గురించి ఏం చెప్తారు సార్? ఎంత అల్లర్లు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఒక్కసారి మాట్లాడలేదు ఎవరు కూడా జరిగింది ఏంటంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి మేడం? ఒకటే మేడం, మేము పొద్దున్న నుంచి అందరికి అడుగుతున్నాం, మాకు జస్టిస్ కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా అదే, మేము బయటకు వెళ్ళి నిరసన వెళ్తుంటే వెళ్ళనిస్తలేరు, లోపల ఉంటున్నాం, గేట్లు వేసేస్తున్నారు. లోపల చెప్తుంటే కూడా మేడం చెప్తుంది వినండి అని చెప్పి నోట్లు మూసేస్తున్నారు. ఇట్లయితే మాకు జస్టిస్ ఎడికెంత వస్తుంది? 2 రోజులు 3 రోజులు అయితే చనిపోయే వ్యక్తి. పోలీసులు విచారిస్తున్నామని చెప్తున్నారు కదా మేడం. ఎగ్జాంపుల్ చెప్తానండి మేడం, కుత్బులాపూర్ గుట్టాల గుడిలో దొంగతనం జరిగింది. సాయంత్రం కల్లా 24 hours లో పోలీసులు పట్టుకోరు. మరి ఇదేంది ఎప్పుడు వస్తుంది? మాకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఇంకెన్ని రోజులు మేడం? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మేడం? అది కాదు మేడం, అది కాదు. 12 hours లో ట్రైన్ చేస్తారు దొంగతనం. కానీ పోలీసులు మేడం, పోలీసులు మేము మాకు మాస్టర్ చనిపోయిన బాధలో మేము ఉన్నాం. అయినా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెడతా ఉన్నారు. చెప్పండి ఇదేంది? చిన్నతరంకి బీజేపీ అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారా ఇవన్నీ? ఎందుకు ఇంత ఏందని ఇదేం చెప్పు? దీనికి సమాధానం గవర్నమెంట్ చెప్పాలి. ఏంటిది? పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే అందరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. 3 రోజుల ముంగట క్రైస్తవులు అందరు వెళ్ళి రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? అరెస్ట్ చేసిర్రా? చెప్పండి, అరెస్ట్ చేసిర్రా? ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తాం. క్రైస్తవులకి మోహన్ దాస్ కి ఎటువంటి సంబంధం? అంటే ఏంటి మీకు? పొద్దుట లేచిన కాంచి క్రైస్తవుల మీద పడి ఆడవడమే. అన్నం తింటాడో తెలియదు క్రైస్తవుల మీద పడి ఆడవడం. ఇంకా బైబిల్ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం, ఇష్టానుసారి మాట్లాడతాడు. హిందువులు మాట్లాడితే క్రైస్తవం తిట్టాలి, కడుపు నిండాలంటే క్రైస్తవం తిట్టాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఒక మాట అనగానే ప్రతి ఒక్కరు అందరు కలిసి గుంపులు పడి ధర్నాలు చేస్తారు, కొట్లాటలు చేస్తారు. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా చుట్టూ నిల్చొని అందరు బ్యారికేడ్స్ చేసేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మాకు సంబంధించి మా ప్రీసర్ ఒకరు మాట్లాడి చనిపోయారు అంటే ఇప్పటి వరకు ఆయన చనిపోయి 3 days అవుతున్నా కానీ ఈ రోజు వరకు ఎవరు మాట్లాడతలేరు. బ్రిటిష్ క్లారిటీ తీసుకోండి, వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేశారు? ఆ కంప్లైంట్ చేసిన దగ్గర పోరాటం చేయకుండా ఇక్కడ డిమాండ్ చేయడం కారణం ఏంటి? భారతదేశంలో క్రైస్తవులు కేవలం 20% ఉన్నారు. 140 పొజిషన్ ఉంది కదా, క్రైస్తవులు కేవలం భారతదేశంలో 20% ఉన్నారు అని ఒక వ్యక్తి మాట్లాడిండు. ఇది నేను చెప్తున్నా, ఇది స్టూడియో. ప్రపంచంలో క్రైస్తవులు 130 దేశాలు ఉన్నాయి. క్రైస్తవ దేశాలు తలుచుకుంటే బూడిద మిగులుతుంది. ఎందుకు తెలుసా? క్రైస్తవులు ప్రేమిస్తారు కాబట్టి ఇంతవరకు ఉంది. మనం భారతీయులు కదా, విదేశాలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గొప్ప కంట్రీ మన కంట్రీకి ఉన్న చరిత్ర గొప్పది కదా. ఇలాంటి కంట్రీ చరిత్ర మనం భారతదేశానికి వాళ్ళు ఒకటి అమ్ముతాడు, నువ్వు తాగుతావా, వాడు ఇస్తాడు, తాగుతావా? మీరు దిగజారిన బతుకులు రమ్మి మీరు మారండి. ఎవరిని విమర్శించొద్దు, ఎందుకంటే తమ మతాన్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో. కొంచెం ఉధృతం అయితే కనిపిస్తుంది, పూర్తిగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. రాధా మనోహర్ దాస్ ఎవరైతే కృష్ణుడి భక్తిగా బయటకు వచ్చి స్పోక్స్ పర్సన్ గా మాట్లాడతారో అతని వల్ల కూడా అల్లర్లు లేగుతున్నాయంటూ కూడా క్రిస్టియన్ సోదరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు బైబిల్ని కానీ పూర్తిగా ఖురాన్ని కానీ భగవద్గీతని కానీ ఇవన్నీ ఎవరిని మహాభారతం కానీ దూషించారు. ఎందుకని బైబిల్ని దూషిస్తున్నారు? ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు? అతని వల్ల మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. వీళ్ళ డిమాండ్, వీళ్ళ పోరాటం ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసుల పైన, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పోలీసుల పైన వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ?
చేతిలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంత అవాంఛనీయ ఘటన వచ్చినా లాఠీ చార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఐక్యత వర్ధిల్లాలి, క్రిస్టియన్స్ ఐక్యత, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే కూడా కొంచెం అల్లర్లు లేగే పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంటుంది. స్థానికంగా చూస్తుంటే కూడా పోలీసులు కంట్రోల్ చేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు వినని పరిస్థితి. మాకు జస్టిస్ కావాలి, ఇది మోమాటిక హత్యనే, ఇది హత్యగానే ప్రకటించాలి. మరి వైపు చూసుకుంటే కూడా మోమాటికి ప్రీ ప్లాన్ హత్యనే, ఇదంతా కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. క్రైస్తవుల మీద కూడా అనేక అసభ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకని మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి, ఖచ్చితంగా క్రైస్తవులకు కూడా మర్యాద ఇవ్వాలి, మనం అందరం భారతీయులు అంటూ కూడా గొప్పగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనోజ్, అంటే ప్రజెంట్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు భౌతికాయం దగ్గర, చాలా ప్రశాంతమైన వాతావరణంలో సందర్శనార్థం వాళ్ళు వచ్చి రావడానికి కోసం సిద్ధపడి ఇక్కడికి తీసుకొచ్చారు. వారి కుటుంబీకుల యొక్క రిక్వెస్ట్ మేరకే ప్రవీణ్ పగడాల మృతదేహం ఇక్కడ వరకు వచ్చింది. సందర్శనార్థం పోలీసులు బందోబస్తు క్రియేట్ చేస్తున్నారు, బందోబస్తు ఇస్తున్నారు. అయినా వీరంతా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు. ఎక్కడో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నట్టు కనబడుతోంది. సో మరి పోరాటం ఎవరిపైన? ఏపీ ప్రభుత్వం పైన, ఏపీ పోలీసుల పైన పోరాడుతున్నారా? వారు అక్కడ న్యాయం జరగాలని కోరుతున్నారా? ఇక్కడ అసలు ఒక క్లియర్ కట్గా వాళ్ళ డిమాండ్ అర్థం కావడం లేదు. సో వారి యొక్క డిమాండ్ ఏంటి? ప్రస్తుతం వారి యొక్క డిమాండ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. సుదీర్ఘంగా విచారణ జరగాలి. ఎవరైతే మత ఉన్మాదులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. పరో మతం మీద దురుసుగా మాట్లాడడము, దూషించడం, ఎవరైతే సోషల్ మీడియాలో ఇటువంటివి చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనోహర్ దాస్ అనే వ్యక్తి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఉదయం లేచినప్పటికీ నుండి క్రైస్తవుల మీద పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా దురుసుగా మాట్లాడుతుంటారు. గొర్రెలు వీళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు. అతని వల్ల కూడా మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే ఒక హిందూకి ముస్లింకి జరిగితే రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లం అవుతుంది. మరి ఎందుకని క్రైస్తవులకు జరిగితే పూర్తిగా ఎవరు కూడా రావట్లేదు? ఎందుకని పూర్తిగా క్రైస్తవుల ఐక్యమత్యం మేము చాటి చెప్తాం. ఇప్పటికైనా కూడా మా పాస్టర్కి ఏదైతే జరిగిందో పగడాల ప్రవీణ్ కుమార్ది మోమాటికి హత్యనే అంటూ కూడా క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా చేశారు. గతంలో కూడా అనేక పోస్టులు అతను పెట్టడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, ఒక ముస్లిం సోదరుడు వల్ల నేను ఇబ్బందుల పాలు పడుతున్నాను అంటూ కూడా అతను పోస్ట్ పెట్టాడంటూ కూడా స్థానికుల్లో చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా కేవలం ప్రీ ప్లాన్ గా అతన్ని చంపారంటూ కూడా ప్రధానంగా క్రిస్టియన్ సోదరులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు పూర్తిగా సెక్యూరిటీ కల్పించాలి. అదే కాకుండా క్రిస్టియన్స్ పట్ల ఎవరైనా సోషల్ మీడియాలో హేట్ స్పీచెస్ ఇచ్చినా కూడా వారి కుటుంబీకుల రిక్వెస్ట్ మేరకి ఇక్కడ భౌతికాయాన్ని సందర్శనార్థం ఉంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడంతో ఇక్కడికి భౌతికాయం వచ్చింది. తెలంగాణ పోలీసులు బందోబస్తు ఇస్తున్నారు, ఒక్కొక్కరిగా వచ్చి సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. కానీ ఉన్న పరంగా ఒక్కసారిగా ఈ డిమాండ్ రావడం, పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపట్టడం, అంటే ఇదంతా వాళ్ళ డిమాండ్ పరంగా ఇక్కడ జరుగుతోంది. ఇదంతా ఇక్కడ జరగడానికి గల కారణం వాళ్ళ రిక్వెస్ట్ మేరకే జరిగింది. మళ్ళీ నినాదాలు చేయడం ఏంటి? అసలు ఏపీలో రాష్ట్రంలో ఈ యొక్క సంఘటన జరిగింది, యాక్సిడెంట్ అక్కడ జరిగింది, అక్కడ చాలా మంది పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ ఒకటి చెప్తున్నారు, ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా దీనిపై స్పందిస్తూ ఉన్నారు. వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? అంటే ఇక్కడ సోషల్ మీడియా ప్రచారాలు తనను బాధ కలిగిస్తుందని చెప్పి ఆ యువకులు చెప్తుంటే వారు ఎక్కడైనా ఈ రోజు జరిగిన ఘటన పైన, ఈరోజు సోషల్ మీడియా ప్రచారాల పైన కంప్లైంట్ ఇచ్చారా? ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు. నిన్న రాజమండ్రిలో కూడా అనేక కంప్లైంట్లు ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా చూస్తుంటే కూడా ఇక్కడ క్రైస్తవుల ఐక్యమత్యం మేము చూపిస్తాం, చాటి చెప్తామని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే అదే ఒక హిందువులకు జరుగుతాయి, క్రిస్టియన్స్కి జరుగుతున్నా ఎందుకు ఇలా చేస్తున్నారు? ముస్లిమ్స్కి జరిగితే పూర్తిగా అల్లకొల్లం అవుతుంది. మొన్నటికి మొన్న చిలుకూరు బాలాజీలో జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా అనేక మంది స్పందించారు. సీఎంలు దిగి వచ్చి చెప్పిన మాటలు, అదే కాకుండా అతన్ని ధైర్యం చెప్పారు, సెక్యూరిటీ కల్పిస్తా అని చెప్పారు. అదే ఒక క్రిస్టియన్కి జరిగితే ఎందుకని ఇంత వివక్షత చూపిస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా 3 రోజులు జరుగుతుంది, ఇది హత్యగా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకని ఇది యాక్సిడెంట్ కొట్టిపాడేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎస్పీ కూడా అదే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది పూర్తిగా చూస్తే కూటమి ప్రభుత్వం నీరు కారిచే ప్రయత్నం చేస్తున్నారు. మా క్రిస్టియన్ ఓట్స్ కూడా వర్తిస్తాయి కదా, ఎలక్షన్స్ రాని మేము చూసుకుంటామంటూ కూడా మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రముఖులు కనుక ఉంటే ఈ రోజు మళ్ళీ నినాదాలు, ఈ రోజు మళ్ళీ నిరసన పైన వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే కనుక పోలీసులు ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో త్రైమాలు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా రిలీజియస్ గొడవలు కూడా జరిగే అవకాశం, మత కళ్ళలో కూడా జరిగే అవకాశం ఉంది. ఆ విధంగానే కొంత వ్యాఖ్యలు కూడా కనబడుతున్నాయి. సో వీటిపైన పోలీసుల రియాక్షన్ ఏంటి? వారి నుంచి అభిప్రాయం తీసుకోండి.
ఇప్పటికే చూసుకున్నట్టయితే విజయ్ ప్రసాద్ రెడ్డితో పాటు అనేక పాస్టర్లు మాట్లాడారు. అదే కాకుండా కేపాల్ కూడా మాట్లాడారు. పూర్తిగా నేను ఇన్స్పెక్ట్ చేస్తాను, ఎక్కడైతే పోస్ట్ మార్టం జరుగుతుందో నన్ను లోపడే తీసుకెళ్ళండి, నాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, నేను దీని మీద సుప్రీంకోర్టు దగ్గర వరకన్నా వెళ్తాను అంటూ అతను రిక్వెస్ట్ అడగడం జరిగింది. అప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని అనుమతి ఇవ్వలేరు, అది ప్రోటోకాల్ కాదు అని అనేకసార్లు చెప్పారు. ఇవాళ మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్లీ చెప్పారు. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో పొలిటీషియన్స్, కొంతమంది ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పాస్టర్సే కానీ కేపాలే కానీ పలువురిని రావద్దు అని కూడా చెప్పారని తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు రావడం వల్ల అల్లర్లు లేగుతాయి, పూర్తిగా కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది కాబట్టి పూర్తిగా వద్దు అని చెప్పారని తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, లాఠీలు కూడా కనిపిస్తున్నాయి. ఏ క్షణమైన లాఠీ చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా క్లియర్ గా ఉంది, ఉధృతం అంటే చేయి దాటిపోయిన సిచ్యువేషన్ వస్తాయి. ఇప్పటికే ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము సుదీర్ఘంగా విచారిస్తున్నాం, అల్లర్లు చేయొద్దు, మత విభేదాలు తెరపైకి తెయొద్దు అంటూ కూడా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వినని పరిస్థితి ఉంది. ఆవేదనతో మాట్లాడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి ఎస్పీ మాట్లాడుతూ కొన్ని సీసీటీవీ దృశ్యాలను చూపించి కూడా మాకు అనుమానం ఉంది, రెడ్ కార్ కనుక హిట్ అండ్ రన్ చేసి ఉండే అవకాశం ఉంది, యాక్సిడెంట్ జరిగితే జరగొచ్చేమో, మేము విశ్లేషిస్తాము, విచారణ జరుపుతున్నామని బృందాలుగా వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు ఆ కార్ కోసం. ఇంకా ట్రక్ల విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. అటు రోడ్డు పైన ఆ సమయంలో ఏం జరిగిందనేది చాలా క్లుప్తంగా విచారిస్తామని చెప్తున్నారు. ఒకవైపు అది జరుగుతూ ఉండగానే ఇక్కడ ఎవరో చంపేశారని అనుమానం కూడా వ్యక్తం చేస్తారు. నిజంగా ఒక వ్యక్తి పైన, ఒక వ్యవస్థ పైన వీళ్ళకి అనుమానం ఉందా? ఎవరు చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పటికే చూసుకుంటే కూడా చాలా విజువల్స్ లో కూడా ఉధృతం కనిపిస్తుంది. లాస్ట్ రైడ్ కి సంబంధించిన వెహికల్ కూడా ప్రస్తుతం మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు. కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ నుంచి సెయింట్ జాన్స్ సిమెంటరీ దగ్గరకు అయితే తీసుకువెళ్తున్నారు. లాస్ట్ రైడ్స్ అనేది మరికొద్ది సేపట్లో పూర్తిగా స్టార్ట్ అవుతాయని మొత్తం మీద అయితే తెలుస్తుంది. పగడాల ప్రవీణ్ కుమార్ ని అయితే లాస్ట్ రీచర్స్ ఈ బండిలోనే జరుగుతాయి. మరికొద్ది సేపట్లో అంటే పూర్తిగా ఒక 15-20 minutes లో కూడా ఇక్కడ నుంచి వ్యాన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ప్యారడైజ్ దగ్గర ఉన్న సెయింట్ జార్జ్ సిమెంటరీ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ పూర్తిగా లాస్ట్ రైడ్స్ అనేవి జరుగుతాయని మొత్తం మీద తెలుస్తుంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు, పోలీసులు మొత్తం చెల్లాచెదరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు డీసీపీ కూడా మనతో పాటు ఇక్కడ ప్రస్తుతం విజువల్స్ లో పూర్తిగా ఇన్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉధృతవాతం క్రియేట్ అయినప్పటికీ కూడా తమదైన స్థాయిలో పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు, అనేక మంది, వందలాది మంది ఇక్కడ మోకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా తమదన్న స్థాయికి ఉన్నంత మించి కూడా పనిచేస్తున్నారని కూడా తెలుస్తుంది. చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి ఎక్కడికక్కడ డిస్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ నుంచి మృతదేహాన్ని అక్కడ షిఫ్ట్ చేస్తారని తెలుస్తుంది. పూర్తిగా కూడా లాస్ట్ సిమెంటరీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత లాస్ట్ రైడ్స్ అనేది మరికొద్ది సేపట్లో అంటే సుమారుగా 15 నిమిషాల్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకెవరైనా చూడాలనుకున్న వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ లో పూర్తిగా ఇక్కడ నుంచి అంతా అక్కడికి వెళ్ళిపోతారని కూడా చాలా మంది కూడా బయటకు వస్తున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ డిమాండ్ ఏంటి? బయట ఒకవైపు ఆందోళనలు, ఇంకోవైపుగా సందర్శనార్థం వాళ్ళంతా కూడా అభిమానులుగా వస్తున్నారు. సో వీటి మధ్యలో అసలు ఏం జరుగుతోంది, వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకోండి ఒకసారి. ఇప్పటికే చూసుకున్నట్టయితే పోలీసులు కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులకి మరియు క్రైస్తవ కమ్యూనిటీ కూడా వాగ్వాదానికి దిగారని కూడా తెలుస్తుంది. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొద్ది అల్లర్లు ప్రవీణ్ అంత్యక్రియలో హై టెన్షన్ నెలకొంది. సికింద్రాబాద్ సెంటరీ బాప్టిస్ట్ దగ్గర ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై టెన్షన్ నెలకొంది. ప్రవీణ్ అంత్యక్రియలో ఈ హై టెన్షన్ ఒక్కసారిగా కారణం ఏంటంటే పలువురు సోషల్ మీడియాలో క్రైస్తవ మతానికి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రాధా మనోహర్ దాస్ పైన అనేక రకాలుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చాం, కానీ వారు స్పందించినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి కేపాల్ చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఉద్రిక్తత మధ్యలో ఒకసారిగా ప్రవీణ్ అంత్యక్రియలు ఇలా జరుగుతాయని ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు కూడా అక్కడి నుంచి చాలా మంది చెల్లాచెదురుగా పంపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. ఎందుకంటే ఏకంగా రిలీజియస్ ఇష్యూస్ కూడా లేవెత్తే అవకాశం కనబడుతోంది. మత కల్లోలుగాలు కూడా ఒక్కసారిగా రేకెత్తే అవకాశం కనబడుతోంది. వాళ్ళంతా చెప్తున్న మాట ఒకటే, క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉందని మాపై చిన్న చూపు చూస్తే కనుక మేము భారతదేశంలో తక్కువ సంఖ్యగా ఉన్నామని మీరు అనుకోవచ్చు. కానీ ఎక్కడ చూసినా మేమే దేశాలను పాలిస్తున్నాము, మేమే పలు దేశాల్లో విస్తరించున్నామని చెప్పి వాళ్ళు ఒక రకంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
సో ప్రవీణ్ అంత్యక్రియలో ఈ హై టెన్షన్ లేకుండా నేపథ్యంలో సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి కే పాల్ చేరుకున్నారు. ప్రవీణ్ కేసును నీరు గారుస్తున్నారు. చర్చి దగ్గర పాస్టర్ విమల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి భారీగా పోలీసులు మోహరించున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీసుల మోహరింపు కొంత వారి యొక్క ఆందోళన కాస్త పెద్ద ఎత్తున కొంత ఉధృత పరిస్థితి దారితీస్తోంది. కే పాల్ ఇతర పాస్టర్లు ప్రముఖులు అక్కడ చేరుకొని వారంతా కూడా ఒక్కసారిగా మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం, ప్రవీణ్ కేసుని నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి, పోలీసులు కావాలని రకంగా పాల్పడుతున్నారు. మా సంఖ్య తక్కువగా ఉంది, మమ్మల్ని చిన్న చూపు కనుక చూస్తే డెఫినెట్గా మా ప్రతాపం చూపిస్తాం, ఐక్యతను చాటి చెప్తామంటూ వారంతా ఆందోళన వ్యక్తం. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. పోలీసులకి ఆందోళన కారణంగా జరిగినటువంటి ఆ ఆందోళనకు సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. అసలు కేపాల్ ఏమంటున్నారు, కేపాల్ డిమాండ్ ఏంటి, కేపాల్ ఇక్కడ చేరుకొని ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారం ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి కేపాల్ డిమాండ్ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ అక్కడ రాజమండ్రి హాస్పిటల్ దగ్గర ఆయన ఆందోళన చేపట్టారు. ఒకసారి కేపాల్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మీకు నష్టం ఉంది, రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయించినా న్యాయం చేస్తాం, పోస్ట్ మార్టంలో కల్పితాలు చేయకండి. ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. యాక్సిడెంట్ అయితే ఇలా కత్తులతో పోట్లు ఉంటాయా? ఓ 10 పోట్లు కళ్ళతో చూశాను కదా, ప్రేయర్ చేశాను కదా. ఇది యాక్సిడెంటా? ఎవరికి పువ్వు పెడతాడు? ఇమీడియట్ గా మీరు ఎక్కడి నుంచి వాళ్ళు రప్పించారు? ఎవరు చేయించారు? అన్నీ మీకు తెలుసు. నాకు తెలియదు ఇది రాధా మనోహర్ ఎవరు. ఖండించడం కాదు, అందరినీ లోపల పెడతాం. చట్టానికి మీరెవరు? చంద్రబాబు నాయుడు గారే 52 రోజులు జైలుకి వెళ్ళారు. మీరంతా రాజకీయం చేయకండి, న్యాయం చేయండి, లేదా దేవుడు నేను ప్రజలు కలిసి న్యాయం చేస్తాను. నాయుడు గారు, మీకు నష్టం ఉంది, రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయించినా న్యాయం చేస్తాం, పోస్ట్ మార్టంలో కల్పితాలు చేయకండి. ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. యాక్సిడెంట్ అయితే ఇలా కత్తులతో పోట్లు ఉంటాయా? కేపాల్ మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఎటువంటి తప్పులు లేకుండా, ఎటువంటి విధంగా దాన్ని మార్పింగ్ చేయకుండా, ఎటువంటి విధంగా దాన్ని తప్పులు దొరికించే విధంగా, ఎవరినో తప్పించే విధంగా చేయకుండా చాలా నిజాయితీగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. అయితే ప్రవీణ్ పగడాల ఒంటిపైన కత్తిపోట్లు కూడా ఉన్నాయంటూ కేపాల్ కొంత ఆరోపిస్తున్నారు. కత్తిపోట్లు ఉన్నాయి, కానీ దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ఆయన. ఎవరు చేయించారు, ఎలా చేశారనేది చాలా క్లియర్ గా ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, కానీ వారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే మీకే నష్టం అంటున్నారు. న్యాయం చేయండి, సత్యాన్ని బయట పెట్టండి అంటూ కూడా కేపాల్ డిమాండ్ చేస్తున్నారు. మరి కేపాల్ డిమాండ్కి సంబంధించి ఇంతవరకు పోలీసులు రియాక్ట్ అయ్యే అవకాశం చూడాలి. కేపాల్ ఇప్పటికే నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చేరుకొని ఆందోళన చేపట్టి అక్కడ కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తారు. అందులో నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు, మంత్రులు రియాక్ట్ అయ్యారు, డీజీపీ కూడా రియాక్ట్ అయ్యారు. రాజమండ్రి ఎస్పీ ఏకంగా కొన్ని సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, కేపాల్ డిమాండ్ పైన పోలీసులు రియాక్ట్ అవ్వచ్చు, కేపాల్ ఇంకా ఏ అంశాలపై డిమాండ్ చేస్తారు? ఏకంగా ప్రవీణ్ పగడాల ఒంటిపైన కత్తిపోట్లు కూడా ఉన్నాయంటే ఆరోపిస్తున్నారు. ఆయన కొత్త అంశాలు లేవనెత్తారు. నిజంగా ఆ విధంగా కేపాల్ గమనించారా? కేపాల్ ఆరోపణల నిజమెంత? రైట్, సెంటనరీ చర్చి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. నిన్న రాజమండ్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక కేఏపాల్ సందర్శించడానికి వెళ్లారు. అక్కడ కేఏపాల్ వెళ్ళాక హైడ్రామా చోటు చేసుకున్న